దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సంవత్సరంలో మరి మూడవ మారు ఇట్రీతిగా కంబైన్డ్ ప్రేయర్ సెల్ ఫెలోషిప్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించున్నాడు. 2024లో మరి దేవుడు ఇచ్చిన నూతనమైన ఆలోచన చేత మరి ఫిబ్రవరి మాసంలో ఒకసారి ఏర్పాటు చేసుకున్నాం. ఆ తదుపరి ఏప్రిల్ మాసంలో ఏర్పాటు చేయడం జరిగినది రెండవది. మరి మూడవది ఇటు రీతిగా ఇక ఆగస్టు మాసంలో ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించున్నాడు. దేవుని స్తోత్రం. ఇంతవరకు మరి పాటలు పాడి మనల్ని వర్షిప్లో లీడ్ చేసిన మరి వర్షిప్ టీం వారికి, వర్షిప్ లీడర్స్కి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి బ్రదర్ చందు గారికి, సతీష్ గారికి, బ్రదర్ శేఖర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మరి బ్రదర్ ఈశ్వర్ గారు మరి తెలియజేసిన రీతిగా గడిచిన 2018 సంవత్సరం నుంచి దేవుడు మన సంఘాన్ని పరిచర్య మరి సరిహద్దులు విస్తరించడంలో భాగంగా ఈ యొక్క ప్రేయర్ సెల్ ఏర్పాటు చేయడం ద్వారా అనేకమైన చోట్ల ఈ ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడం ద్వారా మన సంఘ విశ్వాసులు అనేకమైన ఆత్మీయంగా బలపడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. ఈరోజు మన ప్రేయర్ సెల్స్ అన్నీ కూడా మన సంఘానికి బ్యాక్ బోన్గా ఉన్నాయంటే అదేమాత్రం కూడా అతిశయోక్తి కానే కాదు. దేవుని స్తోత్రం. మరొకసారి ప్రేయర్ సెల్ అన్నిటి నుంచి వచ్చిన ఆ యొక్క విశ్వాసులందరికీ ప్రభు పక్షాన నా యొక్క ప్రత్యేకమైన వందనాన్ని నేను వారికి తెలియజేస్తున్నాను. మరి బొసాయిత్ నుంచి, ఈద్ నుంచి, ఆలీ అహ్మద్ టోన్ నుంచి, రిఫా నుంచి, ఈ యొక్క ప్రాంతం మహరక్ నుంచి, ఈ యొక్క ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్క ప్రేయర్ సెల్ వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాన్ని నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు మీ ముందు ఒక ప్రశ్నని ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రేయర్ అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ప్రివిలేజ్. ప్రేయర్ అనేది దేవుడు మనకిచ్చిన, అంటే ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఫర్ ఎనీథింగ్ వీ కెన్ అప్రోచ్ గాడ్. ఫర్ ఎనీథింగ్, దేనికైనా మనం దేవుని దగ్గరికి మనము వెళ్ళవచ్చు, అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్కి ఉంటున్న మన దగ్గరికి మన చిల్డ్రన్స్ ఫర్ ఎనీథింగ్ దే విల్ అప్రోచెస్. ఎందుకంటే దే ఆర్ డిపెండెంట్స్. వారు మన మీద ఆధారపడుతున్నవారు కాబట్టి ఫర్ ఎనీథింగ్ దేని గురించి అయినా వారు ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఇన్ ఏ సేమ్ వే మన పరలోకపు తండ్రి కూడా చెప్తున్నారు, మీరు దేని గురించైనా నా దగ్గరకు రండి, నన్ను అడగండి అని చెప్తున్నాడు. అయితే దెర్ ఈజ్ ఎ కండిషన్ అప్లైస్. దానికి ఒక షరతు దానికి వర్తిస్తుంది. క్వాలిఫై అవ్వాలంటే ఒక తండ్రి తన కుమారుని పిలిచి తన కుమారుడికి ఒక వైట్ పేపర్ ఇచ్చాడు. నీకు ఏదైనా నువ్వు అడుగు, అది నేను నీకు చేస్తానని చెప్పాడు. బట్ ఒకటి చెప్పాడు, కండిషన్ అప్లైస్, అంటే ఒక షరతు దానికి ఉన్నదే అని చెప్పాడు. ఆ కొడుకు అడుగుతున్నాడు, షరతులు ఏంటి డాడీ? ఆ షరతు ఏంటంటే, నీవు ఏదైతే అడుగుతున్నావో అది నాకు కూడా సమ్మతం కావాలి. ఎందుకో తెలుసా? మీకు ఏది ఇష్టమో అది ఆయనకు బాగా తెలుసు. పిల్లలకి మనం అన్ని అడుగుతారు కదా,
దాంట్లో కొన్ని అడిగే వాటివి అది వాళ్ళకు అవసరమో కాదో తల్లిదండ్రులకు తెలుసు కదా. కొన్ని అవసరం కానీ కూడా అడుగుతారా? అవసరం కానీ కూడా అడుగుతారు కదా. మనం కూడా చాలా సందర్భాల్లో మనకి అవసరము కానివి, దేవునికి అయిష్టమైన కూడా మనం అడుగుతుంటామేమో, అవైతే దేవుడు అంగీకరించడు. కాబట్టి ఈరోజు వాక్యాంశము, మనం ఏది అడిగినను ఆయన అనుగ్రహించునా అని ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, ద మెయిన్ కండిషన్, ముఖ్యమైన షరత్ ఏంటంటే ఆయన చిత్త ప్రకారం అడిగితే, ఆయన యొక్క చిత్త ప్రకారము అడిగితే. దేవుని వాక్యం మనం చూసినప్పుడు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను మన మనవి ఆలకించుననున్నదియే. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అంటే అలైన్ విత్ గాడ్స్ విల్. వాట్ ఎవర్ యు ఆస్క్ బట్ ఇట్ షుడ్ బి అలైన్ విత్ గాడ్స్ విల్. అంటే దేవుని చిత్తము. అంటే దేవుని చిత్తం అంటే మన భాషలో అర్థం చేసుకోవడానికి అంటే దేవుని ఇష్టము. మన భాషలో అర్థం చేసుకోవాలంటే దేవుని ఇష్టము. అంటే దేవుని ఇష్టమే నీ ఇష్టమై ఉండాలి. నీ ఇష్టమే దేవుని ఇష్టమై ఉండాలి. దేవుని చిత్తం అంటే ఇక్కడ ఏంటంటే దేవుని ఇష్టమై ఉండాలి. ఆ దేవుని ఇష్టమే నీ ఇష్టమై ఉండాలి. నీ ఇష్టమే దేవుని ఇష్టమై ఉండాలి. అంటే బోత్ పార్టీస్ షుడ్ అగ్రీ. ఇద్దరూ కూడా ఏకీభవించినది. దేవుని ఇష్టంలో నీ ఇష్టం ఏకీభవించినప్పుడు యు ఆస్క్, అది నీకు అనుగ్రహిస్తున్నాడు. దట్ ఈస్ ద మెయిన్ కండిషన్. అది ముఖ్యమైన, అది షరతు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. బట్ హియర్ కమ్స్ ద కండిషన్స్. ఇప్పుడు కొన్ని షరతులు ఉన్నాయి. ద మెయిన్ షరతు, ద మెయిన్ కండిషన్ గాడ్స్ విల్, ఆయన ఇష్టము. అయితే ఆయన ఇష్టాలు ఏమై ఉంటాయి? ఆయన ఇష్టాలు ఏమై ఉంటాయి? ఆయనేమో మీరు అన్నీ అడగండి నాకు ఇస్తానని చెప్తున్నాడు, కానీ కొన్ని షరతులు అప్లై అవుతాయి అంటున్నాడు కదా. మీరు అడగండి అంటున్నాడు, కానీ కొన్ని షరతులు దానికి అప్లై అవుతాయని చెప్తున్నాడు. ఆ షరతులు ఏమిటి అని చూసినప్పుడు, మొట్టమొదటి షరతు, ద ఫస్ట్ కండిషన్, నువ్వు రక్షణ పొందినవాడే ఉండాలి. మొదటి షరతు ఏంటంటే రక్షణ పొందినవారే ఉండాలి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. వాక్యం చెప్తుంది, రక్షణ లేని వారికి నువ్వు ఏ ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఏంటంటే దేవుడు గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ యూనివర్సల్. దేవుడు సమస్తానికి దేవుడే కదా. ఆయన ఎందుకు కొద్దిమంది ప్రార్థన అంగీకరిస్తాడా, మిగతా వారి ప్రార్థన అంగీకరించడంటే ఎగ్జాక్ట్లీ గాడ్ సేస్ లైక్ దిస్. అంటే అన్బిలీవర్స్ ప్రార్థన కానీ, రక్షణ లేని వారి ప్రార్థన కానీ ఏమాత్రం ఆయన అంగీకరించడండి. నో డౌట్ ఇట్ ఆల్. రక్షణ లేని వారి ప్రార్థన దేవుడు అంగీకరించడం. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున
జరిగించిన ఎడల ఆయన వాని మనవి. ఈజ్ ఇట్ క్లియర్? వాక్యం క్లియర్గా చెప్తుంది కదా, యేసయ్య క్లియర్గా చెప్తున్నాడు కదా, దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఇఫ్ యు ఆర్ నాట్ సేవ్డ్, నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు ప్రార్థిస్తే ఆయన అంగీకరించడం. నీవు ఆయన చిత్తము ప్రకారము నువ్వు జీవించట్లేదు, నీ ప్రార్థనైన ఆలకించడం, నీ ప్రార్థనైన ఆలకించడం. అవిశ్వాస ప్రార్థన దేవుడు ఆలకించడు, రక్షణ లేని వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆయన చిత్త ప్రకారం ఎవరైతే జీవించట్లేదో, ఆయన ఇష్ట ప్రకారం ఎవరైతే జీవించట్లేదో ఆయన ప్రార్థన ఆలకించడు. ఇందాక మనం అనుకున్నాం కదా, కండిషన్ అప్లైస్. ముఖ్యమైన కండిషన్లో ఐ మిస్ వన్ పాయింట్. దానికి చక్కని ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తునండి. ఇక్కడ మనం ఎలాంటి ప్రార్థన చేయాలో తెలుసా? వీ నీడ్ టు లెర్న్ వన్స్ అగైన్. దేవుడిని మనం అడుగుతున్నప్పుడు నువ్వు ఆయన ఇష్టానికి ఏకీభించినట్లయితే ఇలా చెప్పాలి. నువ్వు ఎలా చెప్పాలంటే, యేసయ్య చేసిన ప్రార్థన, యేసయ్య చేసిన ప్రార్థన. లూకా సువార్త 22:42 వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 22, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. చూసారా? తండ్రి నీ ఇష్టమైతే, నీ ఇష్టమైతే, నీ ఇష్టమైతే ఈ గిన్నె నా యుద్ధం నుంచి, ఆయనను నా ఇష్టం కాదు, ఆయనను నా ఇష్టము. అంటే ఇఫ్ గాడ్ అలౌస్ ఎనీ ప్రాబ్లమ్స్ టు యువర్ లైఫ్, గాడ్ అలౌస్ ఎనీ సిచ్యువేషన్ టు యువర్ లైఫ్, వి డు నాట్ నో అది దేవుని యొక్క ఇష్టమేమో, దేవుని యొక్క చిత్తమేమో. కొన్ని సందర్భాల్లో వీ వాంట్ టు బ్లాక్ ద గాడ్స్ విల్. మనం ఏం చేస్తామంటే, ఈ సమస్య నాకు రాకూడదు, ఈ ఇబ్బంది నాకు రాకూడదు, ఈ పరిస్థితి నేను వెళ్ళకూడదు అని మనం ఏం చేస్తామంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామేమో. అది నీ ఇష్టం. అది ఆ పరిస్థితిని అడ్డుకోవడానికి నీ ఇష్టం అది. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరుగా ఉన్నది, దేవుని ఇష్టం వేరుగా ఉన్నది. ఎందుకంటే ఆ సమస్య నీ జీవితంలో రావడం ద్వారా నీ జీవితంలో ఆ పరిస్థితులు అర్థం చేసుకోవడం ద్వారా దేవుని ఉద్దేశాన్ని నువ్వు నేర్చుకుంటావు. అందుకే కదా భక్తులైన కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా, శ్రమ నుండి ఉండిట నాకు మేలాయను, నీ కట్టడలను నేర్చుకున్నట్టుకు. శ్రమ నుండి ఉండిట నాకు మేలేనని అంటే, కష్టం రావడం లేకపోతే నీకు ఒక శ్రమ అనేది దేవుడు అనుమతిస్తున్నాడంటే నీవు ఆయన ఇష్టమైన మార్గంలో నడవడానికి దేవుడు నిన్ను లీడ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఆ ప్రార్థనలు మనం చూస్తున్నాడు, నీ చిత్తమే సిద్ధించును. కాబట్టి యేసుక్రీస్తుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా దేవుని చిత్త ప్రకారము మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కాబట్టి మొదటి కండిషన్లో మనం చూస్తున్నాడు, రక్షణ పొందిన వారు మాత్రమే ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, ఆ రక్షణ పొందిన వారు ఆయన ఇష్ట ప్రకారం చేస్తున్నప్పుడు మాత్రమే ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు. ఆ రక్షణ పొందినవారు ఆయన ఇష్ట ప్రకారము చేస్తున్నవారే. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 21-22 వచనాలు. మొదటి యోహాను పత్రిక. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు. చూసారా? అంటే మనలో ఏ యొక్క తప్పులు, మనలో ఏ పాపం లేనప్పుడు మనం దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్తాం. మనం అంతే కదా, దేవుని దగ్గర ధైర్యంగా వెళ్ళి మనం అడుగుతాం. పాపం చేసినప్పుడు అంత ధైర్యం మనలో ఉండదు. పాపాన్ని విడవకుండా మనం ధైర్యంగా వెళ్ళగలం, మనం వెళ్ళలేం.
కాబట్టి హృదయము దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారే యుగుదము, మరియు మనమాయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకి, చూసారా, ఇట్స్ వెరీ క్లియర్. మనం ఎప్పుడైతే మన హృదయము దోషారోపణ చేయని ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్తాము, ఈ ధైర్యంగా వెళ్ళిన మనము ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తూ అప్పుడు మనం ఏది అడిగినా కూడా అప్పుడు మనం ఏది అడిగినా ఆయన వల్ల మనకి దొరుకును అని దేవుని వాక్యం స్పష్టంగా. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇది సేమ్ మీనింగ్ చూడండి, దేవుని వాక్యం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినాడు లేదా, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల, అంటే వెన్ వీఆర్ అగ్రీయింగ్ బోత్ ఆఫ్ యూ, నా యందు మీరును మీ యందు నా మాటలు, నా ఆజ్ఞలు, నా వాక్యంలో మీరు నిలిచి ఉన్నాయండి అలా, అప్పుడు మీరు అడగండి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి. అంటే మన ఇష్టము దేవుని ఇష్టంతో ఏకీభవించాలి, మన ఇష్టము దేవుని ఇష్టంతో ఏకీభవించాలి. రక్షణ లేని వారి ప్రార్థన దేవుడు ఆలకించడం, రక్షణ పొందాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఇష్ట ప్రకారం మనం జీవించాలి. ఆయన ఇష్ట ప్రకారం మనం జీవించినప్పుడు మన ప్రార్థన అయినా ఆలకిస్తాడు. వాక్యం క్లియర్గా చెప్తుంది. 2వ షరతు, ఇంకా పాపంలో జీవిస్తూ పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని దగ్గర ఎన్నో రిక్వెస్ట్లు మనం పెడుతున్నాం మనం. పాపాన్ని విడిచిపెట్టం, కానీ దేవుడు మేలు చేయాలి. పాపాన్ని విడిచిపెట్టం, సమస్యను దేవుడు తొలగించాలి. పాపాన్ని విడిచిపెట్టం, నీకు అన్నీ దేవుడు మేలు చేసేయాలి. దేవుడికి మేలు చేయాలని ఉంటుంది, కండిషన్ అప్లైస్. దేవుడికి మేలు చేయాలని ఉంటుంది, కండిషన్ అప్లైస్. నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టాలన్నాడు. నా ప్రియ కుమారుడా అది విడిచిపెట్టరా, నా ప్రియ కుమార్తె అది విడిచిపెట్టరా. కానీ మనం ఏం చేస్తున్నానంటే, నేను ఎక్కడే ఉన్నాను యేసయ్యా, నువ్వు అంధకారంలో ఉన్నావు, నువ్వు బంధకాల్లో ఉన్నావు, అక్కడి నుంచి రా, నేను నిన్ను అంగీకరిస్తాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నేను నిన్ను అంగీకరిస్తానని చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో మనం ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం, ఆయన ఎద్దకు మనము రాలేకపోతున్నాం. మనకు యవనస్తుడితో నేను మాట్లాడడం జరిగింది. ఆ యవనస్తుడు దేవుని వాక్యాన్ని విని చాలా అద్భుతంగా ఇన్స్పైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ యవనస్తుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు నాతోటి. యేసు దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ ఆయన మన దగ్గరికి అయినా రారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా మన యొద్దకు వస్తాడు. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని యేసయ్య చెప్పిన మాట. అంటే మనం అది రియలైజ్ అవ్వడానికి ఇట్ టేక్స్ సో మచ్ టైం. చాలా సమయం పడుతుంది మనం అర్థం చేసుకోవడానికి. ఆ పాపము నుంచి విడుదల పొందడానికి చాలా కష్టం. ఆ స్థితి నుంచి విడుదల పొందడానికి చాలా కష్టం. కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి విడుదల పొందావో దెన్ ఓన్లీ విల్ గెట్ బ్లెస్సింగ్స్. చాలా జీవితాల్లో, కుటుంబాల్లో ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి, మన ప్రార్థనలు దేవుడు వినకపోవడానికి, మనం దేవుని యొక్క మేలులు పొందలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? యు ఆర్ ఇన్ బాండేజ్ ఆఫ్ సిన్, యు ఆర్ ఇన్ డార్క్నెస్. పాపం అనే బంధాల్లో ఉండుట బట్టి ఈరోజు కూడా మీరు చేస్తున్న ప్రార్థనలు ఏది కూడా ఫలితం దక్కట్లేదు. నువ్వెంత కన్నీరు విడిచినా, నువ్వెంతగా అడిగినా, దేవుణ్ణి అడిగినా దేవుడు అది చేయడు. ఎందుకంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. పాపమును ఒప్పుకుని విడిచిపెట్టాలి. వాక్యం అదే చెప్తుంది. కీర్తన 66:18 చూసినట్లయితే,
భక్తుడు చెప్తున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినలా ప్రభు నా మనవి, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినలా ప్రభు నా మనవి వినకపోవును. చూసారా, నా హృదయంలో పాపం నివాసం చేస్తున్నప్పుడు హౌ గాడ్ విల్ లిజన్ టు మై ప్రేయర్స్. ఏ విధంగా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? నా హృదయంలో ఎవరున్నారు? పాపం ఉన్నది, ఐడియల్స్ ఉన్నాయి. ఇక్కడ నా హృదయంలో ఐడియల్స్ ఉన్నాయి, పాపం అనే ఐడియల్స్ ఉన్నాయి. కాబట్టి దేవుడు నా ప్రార్థన ఎందుకు అంగీకరిస్తాడు? అంగీకరించటం. కానీ దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు తెలుసా? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకున్నవారు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దెర్ ఆర్ సమ్ పీపుల్, దే విల్ కన్ఫెస్ బట్ దే వోంట్ లీవ్. ఇదేం పెద్ద ప్రాబ్లం. దే విల్ కన్ఫెస్, అయ్యో నేను పాపిని పాపిని పాపిని. ఎన్ని సంవత్సరాలు పాపిని చెప్పుకుంటూ ఉంటాం, ఎన్ని సంవత్సరాలు పాపస్థితిలో ఉన్నదాన్ని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టడం జరగట్లేదు. అక్కడ ఆ పాపాన్ని విడిచిపెట్టడమే జరగట్లేదు. పాపని చెప్పుకున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాం. విడిచిపెట్టుడు అనేది గొప్ప బ్లెస్సింగ్ తెలుసండి. దేవుడు చెప్పిన మాటకు నువ్వు ఆజ్ఞకు విధేయుడే విడిచిపెట్టినప్పుడు నీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అబ్రహాం ఆ విధంగా విడిచిపెట్టాడు. తన స్వజాలను విడిచిపెట్టాడు, తన సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు విడిచిపెట్టుడు అనేది చాలా ముఖ్యమైనది. పాపం ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే దేవుని ఆశీర్వాదాలు దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 28:13 మనందరికీ బాగా, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందను. కాబట్టి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నువ్వు పాపాన్ని దాచుకున్నందు మాత్రాన నీ జీవితంలో బ్లెస్సింగ్స్, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఇక్కడ కన్ఫెషన్ ఈజ్ వన్ పార్ట్, విడిచిపెట్టేది రెండో పార్ట్ అయింది. కన్ఫెషన్ ఈజ్ ఒక సైడు, రెండోది విడిచిపెట్టడం. ఈ రెండోది మనం చేయలేకపోతున్నాం. అదొక జలగ లాంటిది. అది మన బ్లడ్ని సక్ చేస్తుంటుంది. ఆ జలగ ఏం చేస్తుందంటే మన బ్లడ్ని సక్ చేస్తూ ఉంటుంది. నీకు ఇంకా రక్షణలోనికి రాకుండా అది నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. నీ జీవితాన్ని నాశనం చేసే వరకు అది నీ లీడ్ చేస్తున్నట్టుంది ఆ పాపం. కాబట్టి రెండవ షరతు, దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు నువ్వు ప్రార్థించిన ఆ విన్నపానికి దేవుడు అనుగ్రహం పొందుకోవాలంటే, దేవుడు మేలు చేయాలంటే, రెండవ కండిషన్ ఏంటంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుట. ఇది రెండవ షరతు. మూడవ షరతు ఏంటంటే సందేహం లేకుండా విశ్వాసంతో ప్రార్థించుట. మూడవ షరతు సందేహించుట. అవర్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డౌట్స్. అనేకమైన సందేహాలు మనం జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు, ఇది నా జీవితంలో జరుగుతుందా, ఇది నేను పొందుకోగలనా అని మన జీవితంలో అనేకమైన సందేహాలు, అనేకమైన డౌట్స్ మన జీవితంలో ఉంటూ ఉంటాయి. ఆ సందేహంతో మనం అడుగుతున్నప్పుడు మన జీవితంలో ఏది జరగదు. సందేహం అంటేనే యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. ఎనీ ఫెయిత్ అంటే నువ్వు చూడని దాన్ని కూడా నువ్వు నమ్ముతున్నట్టు, అంతే కదా. దానికి డెఫినేషన్ అంతే కదా. నువ్వు నిరీక్షించిన వాటిని నిజమని నువ్వు నమ్ముతున్నావు. యూఆర్ హోపింగ్ దట్ గాడ్ విల్ డూ దట్ థింగ్. దేవుడు ఆ పని నీ జీవితంలో చేస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు. అది నమ్మి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది నీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూద్దాం మనం హెబ్రీ పత్రిక 11:1 కూడా దేవుని వాక్యం మన సెలవిచ్చిన రీతిగా, విశ్వాసమునున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమునై అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము,
అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునే ఉన్నది. యూఆర్ హోపింగ్ దట్. నీ హోప్ ఎవరి మీద? దేవుని మీద. నీ హోప్ మనుషుల మీద కాదుగా. నీ హోప్ మనుషుల మీద అయితే ఖచ్చితంగా అది వ్యర్థమైపోతుంది. మనుషులను నమ్ముకుని ముందుకు వెళ్తావు, ఖచ్చితంగా పడిపోతావు. డబ్బును నమ్ముకుని ముందుకు వెళ్తావు, అది ఫెయిల్ అవుతుంది ఈ జీవితంలో. కానీ దేవుని నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టడం. సందేహం వద్దు. దేవుని సంపూర్ణంగా నమ్మినప్పుడు దేవుడిని, అందుకే ఒక సందర్భంలో ఒక యవనస్తుడి యొక్క తండ్రి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నా బిడ్డ దయ్యంతో పీడించబడుతున్నాడు, నీ శిష్యుల్ని అడిగాను, నీ శిష్యులు నా కుమారుణ్ణి స్వస్థపరచలేకపోయారు, నా కుమారుని స్వస్థపరచవా అని చెప్పి ఆ వ్యక్తి అడుగుతున్నాడు. అప్పుడు యేసే అన్నాడు, నమ్ముట నీ వంతైతే, నమ్ముట నీ వంతైతే నమ్మువానికి. యేసే ఆ వ్యక్తికి చెప్తుంది, ఇది నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నేను నమ్ముతున్నాను. అంటే ఈరోజు మన జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వీ డౌట్ గాడ్. దేవుని మీద సందేహిస్తున్నాం. మనం మనుషుల్ని సందేహించవచ్చు కానీ దేవుణ్ణి సందేహించకూడదు. మనం విశ్వాసంతో అడగాలి. ఒక డాక్టరు వారి తండ్రిని ఒక డిజైర్ అడిగిందంట. నేను ఒక ఆర్టికల్ చదివాను. దాంట్లో ఏంటంటే, డాడీ నాకు పలానా ఏజ్ వచ్చేసరికి నాకు కారు కావాలని అడిగిందంట. అప్పుడు ఆ డాక్టర్ ఆ ఫాదర్ అన్నాడంట, మై డియర్ చైల్డ్, యు ప్రే టు గాడ్. ప్రార్థన చేయని చెప్పాడంట. ఆ ప్రార్థన చేస్తూ దేవుడు నీకు ఎప్పుడు ఆ సమయాన్ని రివీల్ చేస్తాడో అప్పుడు చెప్పు, ఖచ్చితంగా అది నేను నీకు కొనిస్తానని చెప్పాడంట. ప్రతిరోజు ప్రార్థన చేస్తుందంట. అలా ప్రార్థన చేస్తుంది. 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచినాయి, 3 సంవత్సరాలు గడిచింది. ఒకరోజు వీళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నారు. ప్రేయర్ చేసుకుని ఈ యొక్క డాక్టరు రెగ్యులర్గా ప్రేయర్ చేస్తుంది, దేవా నాకు పలానా కారు కావాలి, పలానా కలర్ కారు కావాలి, పలానా కావాలని చెప్పి స్పెసిఫిక్గా ప్రేయర్ చేసిందంట. ప్రేయర్ చేస్తే పాపం ఆ డిజైరు తన బ్రదర్తో కూడా చెప్పిందంట. ఆ డాక్టర్ తన బ్రదర్తో కూడా చెప్పిందంట, అన్న నాకు పలానా కారు కావాలనుకుంటున్నాను, నేను డాడీని అడిగాను, డాడీ ఏం చెప్పారంటే పరలోకపు తండ్రికి ప్రార్థన చేయన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ హోప్, నాకు పరలోకపు తండ్రి మీద సంపూర్ణ నమ్మకం ఉంది, ఖచ్చితంగా అది నాకు ఆ పరలోకపు తండ్రి అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను చెప్పి ఈ విధంగా 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వీళ్ళ డాడీ అడుగుతుండేవాడు, దేవుడు నీకు రివీల్ చేశాడా నీకు అది ఆ కారుని అది అంతా కూడా. ఒకరోజు ఆ యొక్క సహోదరుడు ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి నీకు ఏదైతే నీ ఉద్దేశంలో ఉన్నదో ఆ కారుకి అడ్వర్టైజ్మెంట్ దీంట్లో ఉందో లేదో ఒకసారి చూసుకో అని చెప్పి అడిగాడంట. ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారంట. చెక్ చేస్తున్న సమయంలో తను ఏదైతే కలర్ అనుకున్నదో, ఏదైతే కారు అనుకున్నదో ఆ కారు అడ్వర్టైజ్మెంటు ఆ యొక్క దాంట్లో కనబడిందంట. కనబడేసరికి వెంటనే సంతోషంగా వెళ్ళి తన తండ్రితో చెప్పిందంట, డాడీ ఈ కలరే అనుకున్నాను, ఈ కారే నేను అనుకున్నాను, కాబట్టి దీని గురించి ప్రార్థించాను, నేను దీని కొరకు నేను ప్రయత్నం చేయొచ్చు అని అడిగిందంట. ప్రయత్నం చేయొచ్చు అని చెప్పినప్పుడు వెళ్ళి ఆ కారు గల ఓనర్ని కనుక్కోవడం, దాని యొక్క ప్రైస్ కనుక్కోవడం అన్నీ చూసినప్పుడు అది కొనుక్కొని ఆమె దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించిందంట. ఇది ఒక ఫెయిత్ ఎక్స్పీరియన్స్, ఒక విశ్వాసం అనుభవం. ఇది ఆ చిన్న బిడ్డ యవనస్తురాలుగా తను ఎదుగుతున్న సమయంలో తను అనుకున్న డిజైర్ని దేవుడే ఫుల్ఫిల్ చేయాలని ప్రార్థించినప్పుడు కలర్ కానీ తను అనుకున్న మోడల్ కానీ అది అనుకున్న ఆ యొక్క ప్రైస్లో ఆ రేటు కూడా రావడానికి దేవుడు కృప చూపించాడు. చాలా సందర్భాల్లో మనకు అటువంటి విశ్వాసం మనకు ఉండదు, సందేహిస్తుంటాం.
దేవుడు ఖచ్చితంగా, మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఖచ్చితంగా ఆయన అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఏమాత్రం కూడా మనం సందేహించకూడదు. ఆ సందేహించినట్లయితే మన జీవితంలో అది ఇప్పుడు కూడా మనము పొందుకోలేము అనే విషయం గమనించండి. యాకోబు పత్రికలో చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1:5-6 వచనాలు చూసినట్లయితే, అయితే అతడు 6 వచనం చట్టు, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడే, తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. కాబట్టి సందేహించేవాడు అస్థిరుడు. ఈ సందేహించేవాడు దేవుని ద్వారా నాకు దొరుకుతుందా, నేను పొందుకోగలనా అంటే ప్రతిదీ డౌట్స్, ఫుల్ ఆఫ్ డౌట్స్ వారి జీవితంలో. కాబట్టి మరొకసారి విశ్వాసులందరినీ కూడా నేను మరొకసారి ఆత్మీయంగా నేను బలపరుస్తున్నాను. మీరు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అది మీకు అనుగ్రహిస్తాడని, అది ఆయనకి ఇష్టముగా ఉండాలని ప్రార్థన చేయాలి. అది మనం ప్రార్థన చేయాల్సింది. అది ఆయనకి ఇష్టముగా ఉండాలని ప్రార్థన చేయండి. ఆ విధంగా మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇష్టము మీ ఇష్టము ఏకీభవించింది అనుకోండి, ఆయన ఇష్టము మీ ఇష్టం ఏకీభవించింది, అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రార్థన మనం చేయాలి. భక్తుడైన దావీదు కూడా అటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రతిసారి కూడా భక్తుడైన దావీదు కూడా అటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే. కీర్తన 86:11 చూసినప్పుడు, కీర్తన 86:11 చూసినప్పుడు, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గము నాకు, అంటే నీ విల్ నాకు తెలియచేయి, నీ ఇష్టమేంటో నాకు తెలియజే. సో దట్ ఐ విల్ గో అకార్డింగ్ టు యువర్ విల్. నీ ఇష్ట ప్రకారం నేను నడుస్తాను. తర్వాత నీ నామమును భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచ్చేమో. ఎప్పుడు కూడా నేను దేవుని భయాన్ని కలిగి నేను జీవించడానికి నాకు సహాయం దయచేయని చెప్పి, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటూ నీ మార్గమునకు బోధించమని చెప్పి భక్తుడైన దావీదు ప్రార్థిస్తున్నాడంట. ఈరోజు మనందరూ కూడా ప్రార్థన ఏమేమి ఉండాలంటే, దేవా నీ ఇష్ట ప్రకారం నేను నడుచుచు నీ యందు సంపూర్ణ విశ్వాసంతో ముందుకు వెళ్ళే ఆ యొక్క విశ్వాసాన్ని నాకు దయచేయి చెప్పాలి. కాబట్టి మూడవ షరతు ఏంటంటే, సందేహించకుండా విశ్వాసంతో అడిగినప్పుడు అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. 4వ షరతు మనం చూసినట్లయితే, మనం ఏది అడిగినా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆయన పేరుని ఉచ్చరించి అడగాలి. మనం ఆయన పేరుని ఉచ్చరించి మనం అడగాలి. అంటే ఇది కోడ్ మాట. ఒక విధంగా చెప్పాలంటే, వెన్ యు ఆస్క్ ఫాదర్ దిస్ ఈజ్ ద కోడ్. యేసు నామమున ఏం చేయాలి? యేసు నామమున అడగాలి. అది యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీరు తండ్రిని అడగండి, కానీ నా పేరుని అడగండి. మీరు నా పేరుని అడిగితే గ్రాంట్ చేస్తాడు ఆయన. నా పేరుని అడిగితే అది మీకు ఖచ్చితంగా గ్రాంట్ చేస్తారు. బట్ నా పేరుని మీరు తండ్రిని అడగండి, అది మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. కాబట్టి చివరిగా 4వ షరతు చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 23-24 వచనాలు చూసినట్లయితే, ఆ దినం 24, ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు. ఓకే, 23-24 చూడండి. ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని. చూసారా? మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను అది మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఆ ముఖ్యమైన మాట అంటే, మీరు తండ్రిని అడగండి, ఏది అడిగినా నా పేరట అడగండి.
ఏది అడిగినా నా పేరట అడగండి, ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఇంకొక అద్భుతమైన సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి పేరుని ఉచ్చరించి ప్రార్థన చేస్తాడు. ఆ తండ్రి పేరుని ఉచ్చరించి ప్రార్థన చేసినప్పుడు అందరి ఎదుట ఆయన తండ్రి పేరుని ఉచ్చరించి, అంటే ఖచ్చితంగా తండ్రి అనుగ్రహిస్తాడు, కానీ నా పేరుని అడగండి అని చెప్పాడు. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ తెలిసే రీతిగా తండ్రికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ తండ్రితో మాట్లాడుతాడు. చూడండి అన్నమాట, అద్భుతమైన మాట. యోహాను సువార్త 11వ అధ్యాయము 41-42 వచనాలు. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా, తండ్రి నువ్వు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాత, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తము. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాట తండ్రితో చెప్తున్నాడు ఆయన. ఈ చుట్టూ ఉన్న జనము నన్ను నీవే పంపించావని వీరందరూ నమ్ముని రీతిగా ఈ మాటలో నేను పలుకుచున్నానని చెప్తున్నాడు. ఆ యేసయ్య చెప్తున్నాడు, ఇన్ మై నేమ్, నా పేరిట తండ్రిని మీరు అడగండి. యేసయ్య కూడా చెప్తున్నాడు కదా, నేనేమి పలికినా నువ్వు అది అనుగ్రహిస్తావు. అదేవిధంగా నా పేరిట మీరు అడగండి నా తండ్రిని, అది మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి 4 కండిషన్స్. 1, రక్షణ పొంది ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నప్పుడు మన మనవే ఆయన ఆలకిస్తాడు. పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన మనవి ఆలకిస్తాడు. సందేహించకుండా విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన మన మనవిని ఆలకిస్తాడు. నా పేరట నా తండ్రిని ఏమి అడిగినాను అది దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ 4 కండిషన్స్, ఈ 4 షరతులు ఎప్పుడు ప్రార్థన చేసినా అది మనకు అన్వయించుకోండి. ఎప్పుడు ప్రార్థన చేసి దీస్ ఆర్ ద స్టెప్స్. ఈ 4 స్టెప్స్ మన జీవితంలో అవి ముందు పెట్టుకుని, అంటే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించడా, ఈ 4 స్టెప్స్ మన జీవితాన్ని అన్వయించుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్, మన స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడా అంగీకరించడా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మరణపు టూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమైన రక్షణ శృంగం. మరణపు టూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమైన రక్షణ శృంగం. తన ఆలయములో